నగరంలోని స్థానిక కలెక్టర్ కార్యాలయం నందు ప్రజా విజ్ఞప్తుల పరిష్కార వేదిక కార్యక్రమంలో నెల్లూరు జిల్లా చేజర్ల మండలం కాకివాయ గ్రామానికి చెందిన వడ్లమూరి శ్రీహరి కలెక్టర్కు వినతి పత్రం అందజేస్తూ తమ తాతల కాలం నాటి పొలం 7 ఎకరాలలో తమ తండ్రికి భాగమైన 2 ఎకరాల 33 సెంట్ల భూమిని అనుభవిస్తున్నామని, నేను ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్న రీత్యా కౌలుకి ఇవ్వడం జరిగిందని, స్థానిక ఎంఆర్ఓ నాకు చెందవలసిన 2 ఎకరాల 33 సెంట్ల భూమిని సాగు చేస్తున్న వారికే చెందుతుంది అని నోటీసులు ఇస్తున్నారని, ఈ విషయమై ఆత్మకూరునందు కోర్టులో కేసు వేయడం జరిగిందని, కానీ అధికారులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని, ఈ పొలము మీద నేను బ్యాంకు ద్వారా రుణం కూడా పొంది ఉన్నానని, కావున అధికారులు పరిశీలించి నా పొలంలో నాకు ఇప్పించవలసిందిగా అధికారులకు విజ్ఞప్తి చేశారు. పేరు శ్రీహరి అండి. మాది కాకివాయ విలేజ్, చేజర్ల మండలం, నెల్లూరు డిస్టిక్. మేము వృత్తిపరంగా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులుగా IBM కంపెనీలో జాబ్ చేస్తున్నాను. గత 14 సంవత్సరాల నుంచి అక్కడ నేను జాబ్ చేస్తున్నాను. నాకు మా తాతగారి నుంచి సంక్రమించిన ఆస్తి వచ్చేసి 2 ఎకరాల 33 సెంట్లు. దానికి సంబంధించిన 1B అడంగులు కానీ, పాస్బుక్లు కానీ, ఈవెన్ మొత్తం పాస్పోర్ట్ కానీ మొత్తం కూడా నేను సబ్మిట్ చేశాను. కానీ మా ఎంఆర్ఓ గారు ప్రతి నెల ఒకటేసారి మీ నుంచి నాకు ఇన్ఫర్మేషన్ కావాలి, మీ నుంచి ఇన్ఫర్మేషన్ కావాలని చెప్పేసి మా పంచాయతీ ఆఫీస్లో పోస్ట్ చేస్తూ నానా రబస్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు. ప్రతి నెల వచ్చి మాకు డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేయమండి. ఒకసారి సబ్మిట్ చేసినా ఎందుకని అలా సబ్మిట్ చేయమంటున్నాడో అర్థం అవ్వట్లేదు. అదీ కాక ఈ పొలం ఆల్రెడీ ఇప్పుడు ప్రస్తుతానికి వేరే వాళ్ళకి డైరెక్ట్గా పట్టాలు రెడ్డిబత్తిని గిరిబాబు అనే అతనికి పట్టాలు చేపిస్తాను అని చెప్తున్నారు. అతనికి పొలమే లేదు. తను వచ్చేసి మాదాల రాగయ్య అనే దగ్గర కొనుక్కున్నాను అంటున్నారు. ప్రస్తుతానికి ఇప్పుడు మాదాల రాగయ్య దగ్గర పొలం చేస్తున్నాడు, మాదాల రెడ్డిబత్తిని గిరిబాబు పొలం చేస్తున్నారు. వాళ్ళని వదిలేసి ఎంతసేపటికి మీరు అనుభవం కింద లేరు, మీ పొలం వాళ్ళకి సబ్మిట్ చేస్తాము, వాళ్ళు ఎన్నో ఏళ్ళ నుంచి చేసుకుంటున్నారు అని చెప్పేసి ఇలా ప్రతి విధంగా ఇబ్బంది పెడుతున్నారు. మాకు అడంగల్లో మా తాత పేరు మీద ఉంది. మా తాతగారి నుంచి మా నాన్నగారికి వచ్చింది. ఆ డాక్యుమెంటేషన్ అంటే నేను సబ్మిట్ చేశాను. పాస్బుక్లు కూడా అట్లాగే ఉన్నాయి సార్. కలెక్టర్కి ఇంత ముందు కూడా నేను ఒకసారి ఇచ్చాను. ఇచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు వచ్చేసి మళ్ళీ రీసర్వే చేయమని చెప్పారు. F లైన్ కట్టమన్నారు. F లైన్ కట్టాను. దాంట్లో కూడా ఏంటంటే నేను ఎకరా 6 సెంట్లు మాత్రమే చేస్తున్నట్టు తేలింది. కొరవ భిన్నాలు చేసి మా పొలం మాకు చూపించమన్నా కూడా అది కుదరదు, అనుభవం కింద వాళ్ళకే చేయాలని చెప్తున్నారు. ఈ రోజు ఇచ్చిన నోటీసులో మీకు కావాలంటే నేను చూపిస్తాను. 2 ఎకరాల 33 సెంట్లు కూడా మొత్తం వాళ్ళకే రాసిస్తాము అని చెప్తున్నారు. అంటే ఇన్ని రోజులు మేము చేసుకునేది అది అనుభవం కింద రాదా? అలా అనుభవం కింద వాళ్ళు చేస్తారని చేస్తుంటారు. ఇట్లా నా ఒక్కడదే కదండి. ప్రస్తుతానికి 3 ఎకరాల 30 సెంట్లు గిరిబాబుకు రావాల్సింది కాను 7 ఎకరాలు మొత్తం వాళ్ళకు రాసిస్తారని చెప్తున్నారు. నజీర్ బాస్ అనే అతను ఎవరో కూడా తెలియదు. కానీ అతను కూడా అట్లాగే పాస్బుక్ చేస్తామని చెప్పేసి డెడ్ లైన్ 5వ తేదీ అని చెప్పేసి ఇట్లా మాకు నోటీసులు ఇచ్చి ఊర్లో పంచాయతీ గ్రామీణ ఆఫీస్లో పరువు తీస్తున్నాడు. ఈవెన్ మేము ఎక్కడో జాబ్ చేసుకున్న వాళ్ళకి మాకు మెసేజ్ కూడా రావట్లేదు, లింక్ రావట్లేదు. మేము ఆల్రెడీ మా నంబర్లన్నీ ఆధార్కు లింక్ చేసి పెట్టున్నాం. ఎందుకని రావట్లేదు అంటే తెలియదు అని చెప్తున్నారు. డైరెక్ట్గానే పంచాయతీ ఆఫీస్లో అంటిస్తున్నాము. ఎక్కడో పంచాయతీ ఆఫీస్ ప్రతిరోజు పోయి చెక్ చేసుకోలేరు కదండి. డెడ్ లైన్ ప్రకారం వచ్చి ఎవరు చూసుకుంటుంటారు. అయినా లాస్ట్ టైం నేను వచ్చాను, మా లాయర్తో వచ్చి నేను డాక్యుమెంటేషన్లో కోర్టులో ఫైల్ చేసిన డాక్యుమెంటేషన్ సహా ఇచ్చాను. అది ఇవ్వలేదని అన్నారు. మళ్ళీ అదేవిధంగా రిపీటెడ్గా చేస్తున్నారు. వాంటెడ్గా నాకు తెలిసిన విషయం ఏంటంటే ఇమీడియట్గా ఫస్ట్ పాస్బుక్లు జారీ చేస్తే ఆ తర్వాత మళ్ళీ కేసు ప్రకారం రొటీన్గా తిప్పుతూ ఉండొచ్చు అనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నారని మా గ్రామ ప్రజల ద్వారా సమాచారం అందినది. దానికోసం మళ్ళీ నేను కలెక్టర్ ఆఫీస్కి వచ్చేసి ఇలా అర్జీ ఇచ్చాను. సార్ ఇట్లా కానీ రిపీట్ అయితే సస్పెండ్ చేస్తామని అన్నారు. సార్ చెప్పిన ప్రకారం అయితే నా విధంగా నాకు తోచిన విధంగా నేను కూడా మీడియా వద్దకు వస్తున్నాను. నా దగ్గర ఉన్న ప్రతి ఒక్క ఫైల్ నేను సబ్మిట్ చేస్తున్నాను. యథావిధిగా వాళ్ళు సబ్మిట్ చేసిన డాక్యుమెంటేషన్ ఏ విధంగా వాళ్ళు ఎవరి దగ్గర కొన్నారో, ఎవరి దగ్గర ఉన్నాయో ప్రతి ఒక్క డాక్యుమెంటేషన్ నేను మీడియా పూర్వకంగా నేను సమర్పిస్తాను. ఇవన్నీ నేను ఎంఆర్ఓ ఆఫీస్ కాపీలో వాళ్ళు పంచుకోవాలనుకున్నప్పుడు, సర్వే చేయాలనుకున్నప్పుడు ఈ డాక్యుమెంటేషన్ చూడండి కానీ సర్వే చేయరు. ఇవన్నీ దొంగ డాక్యుమెంటేషన్ పుట్టించారు. అయినా కానీ ఊర్లో సపోర్ట్ తీసుకొచ్చేసి ఒక ఉపాధ్యక్షులు లీడరు అతను ఊర్లో మొత్తం చేసుకొచ్చి నాకు పొలం నాది, అనుభవం కింద చేయండి అని ఇలా హరాస్మెంట్ చేస్తున్నారు సార్ మమ్మల్ని.